4వ వచనం చదువుతున్నాను. 9వ అధ్యాయం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడివై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినది అంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల. సరే, అయిపోయింది. 10వ అధ్యాయం సొలొమోన్ జీవితంలో ఎవరెస్ట్ శిఖరం లాంటిది. ఎవరెస్ట్ శిఖరం అంటే ఆ హైట్కి నా ఉద్దేశంలో పాత నిబంధనలు ఎవడూ వెళ్ళలేదు. నోబడీ హ్యాస్ గాన్ టు దట్ హైట్. అది సొలొమోన్కే కాదు, ఓల్డ్ టెస్టమెంట్లో ఒకవేళ అబ్రహాం దగ్గర నుంచి గీత వేసుకుంటూ వెళ్తే కనుక టాప్ మోస్ట్ పాయింట్ ఏంటంటే 1 రాజుల 10వ అధ్యాయం. ఆ హైట్కి ఎవరు చేరుకోవాలి. ఏంటి ఆ హైట్ అని అంటే కనుక సొలొమోన్ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే అయ్యగారు సార్ రాణిగారు ఎవరో వచ్చారు. ఏ రాణిరా? మనకు తెలియని రాణి ఎవరు? ఏమో సార్, ఆవిడ షేబా దేశపు రాణి అంట. షేబా దేశపు రాణియా? రే, తెలుసా నీకు షేబా దేశం ఎక్కడుందో? తెలియ సార్, ఇక్కడ నుంచి 2 నెలలు నడిస్తే వస్తుందిరా. ఉమ్మా, అంత దూరమా? చాలా దూరం రా. ఆవిడ ఎందుకు వచ్చింది? ఏమో సార్, మీతో ఒకసారి చూసి వెళ్ళిపోద్దంట. పిచ్చి ఆవిడకి ఏమన్నా? 2 నెలలు నడిచి వచ్చి నన్ను చూసి మళ్ళీ 2 నెలలు నడుచుకుంటే వెళ్తుందా? ఏమో సార్, రమ్మని చెప్పు అని అంటే వచ్చింది. వచ్చిన తర్వాత ఏమ్మా ఏంటనంటే, సార్ నేను షేబాదేశ్ రాణిని సార్. ఎందుకు వచ్చావమ్మా అంటే, మా దేశంలో. అమ్మ నువ్వు ఎందుకు వచ్చావమ్మా? మా ఊర్లో. నువ్వు ఎందుకు వచ్చావమ్మా? అదే అన్న మా పేటలో. ఎందుకు వచ్చావమ్మా? అదే సార్ మీరు చెప్పనేయండి సార్. మా దేశంలో, మా ఊర్లో, మా పేటలో మీ గురించి చెప్పుకుంటున్నారు సార్. ఏంటి? 2 నెలలు నడిస్తే కానీ రాని ఊర్లో నా గురించి చెప్పుకుంటున్నారా? అవును సార్, మీ జ్ఞానం అద్భుతం అంట కదా, మీ సూపర్ విజడం అంట కదా, అందుకే చెప్పుకుంటున్నారు సార్ అని ఒకసారి చూసి వెళ్దామని. మీకు అర్థమవుతుందా? సొలొమోన్ యొక్క ఖ్యాతి ఎంత దూరం వెళ్ళిందంటే 2 months ట్రావెల్ చేస్తే వెళ్ళే ప్లేస్కి వెళ్ళింది. అందుకే అన్నాను దీన్ని ఎవరెస్ట్ శిఖరం అని. అంత హైట్కి ఎదిగిపోయాడు ఆయన యొక్క జ్ఞానం. సో 1st చాప్టర్ యువరాజు, 2వ చాప్టర్ రాజు, 3వ రోజు జ్ఞానం, 4వ రోజు ఎగ్జిబిషను, 5వ అధ్యాయం మందిరం కట్టడం, 6వ అధ్యాయం మందిరం పూర్తి, 7వ అధ్యాయం పట్నం పూర్తి, 8వ అధ్యాయం ప్రతిష్ట, 9వ అధ్యాయం దేవుడు 2సారి కనబడి కొన్ని ఆదేశాలు ఇచ్చాడు, 10వ అధ్యాయం ఎవరెస్ట్ శిఖరం. ఓకే, ఒకవేళ బైబిల్ అక్కడితో ఆగిపోతే బాగుండేది. కానీ బాధ ఏంటంటే 11వ అధ్యాయం ఉంది. ఐ హేట్ టు రీడ్ 11th చాప్టర్. ఐ హేట్ టు రీడ్. చదువుదాం. 11వ అధ్యాయం 3వ వచనం. అతనికి 700 మంది పెళ్ళాలు. సార్ బైబిల్లో అది లేదు సార్, మీకు అర్థం అవుద్దో లేదని చెప్తున్నాను. అంటే మీరు ఏమనుకుంటారు అనేసి. ఆయనకి 700 మంది భార్యలు, 300 మంది సెటప్లు. సార్ ఆ మాట లేదు సార్, నేనే చెప్పాను ఆ మాట. ఉపపత్నులు అంటే ఉప్మా చేసేవాళ్ళు అనుకుంటారేమో నా భయం. చాలా క్లారిటీ కోసం చేస్తున్నాను. ఆయనకి 300 మంది సెటప్లు, 700 మంది భార్యలు. ఈ బైబిల్ చెప్తున్న మాట. టోటల్లీ 1000 పీపుల్. అర్థమైందా? అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఇది ఎంత ఘోరం ఆలోచించండి. తిప్పివేస్తే ఏ స్థాయికి వెళ్ళాడు చూద్దాం. 5వ వచనం. సొలొమోను అష్టరోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోము అని అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచాడు. ఇప్పుడు శామి ఖతర్నాక్ పాటలు పాడతాడు. అర్థమైందా? మనోడు పాటలు పాడతాడు, హై పిచ్లో పాడతాడు, బాగానే ఉంది. అర్థం, మనం బాగా క్లోజ్ కాబట్టి చెప్తున్నాం. ఒకవేళ పాస్టర్ గారు శామి నువ్వు వర్షిప్ నడిపించాను ఆయన మైక్ ఇచ్చినప్పుడు ఒకవేళ ఎక్స్పెక్ట్ చేయండి మనం ఎక్కడ. కెన్ యూ ఇమాజిన్ దాట్? కెన్ యూ ఇమాజిన్ దాట్? నేను ఎందుకు ఈ మాటలు చెప్పానంటే మీరు ఒకసారి అనలైజ్ చేయాలి. దేవునికి మందిరము కట్టినటువంటి సొలొమోను, దేవునికి మందిరము కట్టినటువంటి సొలొమోను, 2 సార్లు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి సొలొమోను ఏం చేశాడు చూడండి. 5వ అధ్యాయం. సొలొమోను అష్టరోతు అనే సిదోనీయుల దేవతను, మిల్కోము అనే అమ్మోనీయుల హేమాన్ దేవతను అనుసరించి నడిచెను. హీ ఫాలోడ్ దెమ్. హీ ఫాలోడ్ దెమ్. హీ వర్షిప్ దెమ్. కెన్ యూ అండర్స్టాండ్ దాట్? జస్ట్ ఐ రెడ్ ఓన్లీ, ఐ జస్ట్ రన్ త్రూ ద స్టోరీ ఆఫ్ సొలొమోన్. దాంతో ఎంత భయంకరమైన లెసన్ వచ్చిందో చూడండి. దేవుని మందిరాన్ని కట్టినటువంటి మహానుభావుడు, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు కొడుకు, దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి సొలొమోను
దేవుని యొక్క దర్శనాలు 2 సార్లు కలిగినటువంటి సొలొమోను 2 నెలలు నడిస్తే కానీ రానటువంటి దూరంలోకి ప్రతిష్ట వెళ్ళిపోయినటువంటి సొలొమోను 700 మంది భార్యలు 300 మంది ఉపపత్నులతో తాను కులుకుతూ ఆయన వాళ్ళు చెప్పినట్లు చేసి వేరే దేవతల్ని పూజించడం మొదలు పెడితే దేవుని కోపం రాదంటారా చెప్పండి నాకు? ఖచ్చితంగా వస్తుంది. చూడండి, అదే మాట 9వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞ అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించాను. ఇది 11వ అధ్యాయం అండి. 12వ అధ్యాయం సొలొమోను కొడుకు రాజయ్యాడు రెహబాము. అయితే దేవుడు చెప్పినట్లుగా రాజ్యం చిరిగిపోయింది. ఎలా చిరిగిపోయింది? రెహబాము రాజుగా ఉంటున్నప్పుడు యెరోబాము అనేవాడు వచ్చి వాడు గొడవ పెట్టుకొని వాడు రాజ్యాన్ని చీల్చేశాడు. చిన్న రాజ్యాన్ని రెహబాముకి ఇచ్చాడు. పెద్ద రాజ్యాన్ని యెరోబాము ఎత్తుకెళ్ళిపోయాడు. జెరోబాము అని ఉంటుంది, ఆయన ఎత్తుకెళ్ళిపోయాడు. ఆయన ఎత్తుకెళ్ళిపోయి ఏం చేశాడంటే ఈ రెహబాము సొలొమోను కొడుకున్నాడే ఆయన ఉన్నటువంటి రాజ్యములో మందిరం ఉండేది, యెరూషలేము మందిరం. ప్రజలంతా ఆ మందిరానికి అక్కడికి వెళ్ళేవాడు. ఆడికి వెళ్తా ఉంటే వీడికి పెద్ద డౌట్ వచ్చింది. వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, కాంట్లు నడిపోతున్నాయి, అర్థమైందా? ప్రజలంతా వ్యాపారం అక్కడ చేస్తున్నారు, ఆ రాజుగారు చెప్పే మాటలు వింటున్నారు. కుదరదనేసి ఈయన ఏం చేశాడంటే మన కేసీఆర్ గారు లాగా, కేసీఆర్ గారు లెక్క ప్రకారం అయితే వాళ్ళు వస్త్రాలు తీసుకొని పండగ టైంలో ఎక్కడ రావాలి? కనకదుర్గ రావాలి, లేదనంటే వెంకటేశ్వర దగ్గర రావాలి. అక్కడికి ఎందుకు వెళ్ళాలని వాళ్ళు ముందు రాముడి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడ? భద్రాద్రి రాముడి దగ్గరికి వెళ్తే బాగోదు అనేసి యాదాద్రి సెటప్ చేశారు వాళ్ళు. ఇప్పుడు జరిగింది అది. సో అలాగే ఈయన కూడా ఏంటంటే అక్కడికి ఎందుకు వెళ్తారా అని 2 గుళ్ళు కట్టేశాడు ఈయన. ఒకటి బేతేల్లోను, ఒకటి దానిలోను. ఏం గుడి కట్టాడు? ఓ దూడను తయారు చేశాడు. దూడను తయారు చేసి బంగారపు దూడను చేసి ఇదే మనల్ని ఐగుప్తు దేశం నుంచి బయట తెచ్చింది. ఎంత ఘోరం ఆలోచించండి. 2. సో సొలొమోను వేరే దేవతలను కొలిస్తే ఆ తర్వాత వచ్చినప్పుడు వేరే దేవతలను తయారు చేసి పెట్టేశాడు. మీకు అర్థమంతా డిటీరియేషన్ అనేది. ఆయన పోయాడండి. ఆయన పోయిన తర్వాత ఆయన కొడుకు నాదాబు వచ్చాడు. వాడు అంతకంటే దరిద్రుడు. ఎంత దరిద్రుడు అంటే 3 ఏళ్లలోనే దేవుడు చంపేయాలనుకున్నాడు. ఆయన తర్వాత నాదాబు తర్వాత బాయేష్ అని ఆయన తీసుకొచ్చి బాయేష్ అని ఆయన మొత్తం వీళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు చంపేశాడు. బాయేష్ అని ఆయన 24 years పరిపాలించాడు. ఆయన కూడా బాగా చెడ్డగా పరిపాలిస్తుంటే దేవుడు కోపం వచ్చింది. కోపం వస్తే ఆయన చంపేశాడు. వాళ్ళ కొడుకు ఎలా అనేటువంటి ఆయన రాజయ్యాడు. ఈ ఎలా అనేటువంటి ఆయన చాలా చెడ్డగా జీవిస్తున్నాడని జిమ్రీ అనే ఒక రాజును పంపించాడు. ఈ జిమ్రీ అనేటువంటి వాళ్ళు ఈ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేశాడు. లేపేసిన తర్వాత జిమ్రీకి డిప్రెషన్ వచ్చింది. 7 రోజుల్లో సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. 7 days. ఈ జిమ్రీ పోయిన తర్వాత ఉమ్రీ అనేవాడిని రాజు వచ్చాడు. సార్ పేర్లు వేలే చెప్తున్నారు సార్ అంటే చెప్పక మరి ఏం చేస్తారు? ఇప్పుడు మనకి ఓపెనింగ్కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వెళ్తాడు. ఫస్ట్ డౌను రిషబ్ పంత్ వస్తాడు. సెకండ్ డౌను సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. ఇంత పర్ఫెక్ట్గా చెప్తారు కదా, చెప్తారా లేదా? ఇంత పర్ఫెక్ట్గా చెప్తారు కదా, మరి ఇది ఎందుకు చెప్పలేరు? అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా వరుస చెప్తాం, లేకపోతే లేదు. ఓకే, కాబట్టి యెరోబాము తర్వాత నాదాబు తర్వాత బాయేష్ తర్వాత ఎలా తర్వాత జిమ్రీ తర్వాత ఒమ్రీ తర్వాత ఆహాబు రాజయ్యాడు. ఆహాబు రాజైన తర్వాత ఏం జరిగిందో మీకు ఒకసారి చెప్తాను. ఆహాబు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. నేను 16వ అధ్యాయంలోకి వచ్చాను. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక అమ్మాయి కనబడింది. ఓయ్ ఎవరు నువ్వు అన్నట్టు. సార్ నేను సిదోన్ దేశ్ రాజుగారు కూతురునంట. అవునా, మీ నాన్నగారితో చెప్పు పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అంటే చెప్పారు, చేసేసుకుంది. పెళ్లి చేసుకున్నాక ఈవిని ఇంటికి తీసుకెళ్ళాలి కదా, కొంచెం రొమాంటిక్గా ఆలోచించి మనోడు పల్లకి తీసుకొచ్చి కాలు ఇలా పెట్టి ఆవిడని ఇక్కడ కాలు వేసి పైకి ఎక్కమని ఉంటాడు. ఊరినే కొంచెం ఆలోచించుకోండి, చెయ్యి ఒకటి ఇలా పెట్టి ఆవిడ చెయ్యి అందించి ఇలాగ కొంగు వేసుకొని ఎక్కుతూ ఉంటుంది. ఏదో కవర్ చేసి ఏదో ఉందేంటి కొంగు వెనకాలంటే ఒకటి తెచ్చుకుంటున్నానండి. ఏం తెచ్చుకుంటున్నావు? మీ ఊర్లో లేనిది. మా ఊర్లో లేనిది ఒకటి ఉందా? మీ ఊర్లో ఉంది, ఇది లేదు మీ ఊర్లో. ఏంటి చెప్పానంటే నా పేరేంటి చెప్పండి. నీ పేరేమిటి? జెసిబెల్. మళ్ళీ సార్ చెప్పు. జెసిబెల్. మళ్ళీ చెప్పు. జెసిబెల్. మీరు జెసిబెల్ అన్నప్పుడల్లా మీరు ఏం చేస్తున్నారు తెలుసా? నన్ను ప్రశ్న అడుగుతున్నారు. అవునా, నీ పేరు ప్రశ్న? అవును.
జెసిబెల్ అంటే బయలెక్కడ 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 మీరు 3 సార్లు అడిగారు. ఇదిగోండి సార్ బయలు. ఓహో అదా, ఈ మీ ఊర్లో లేడుగా, నేను తీసుకొస్తున్నా. సరే కానీ వెనకాల చాలామంది వస్తున్నారు ఏంటి, అదా ఈ బయలుని అలా ఆరాధించాలో తెలియదు కదా, అందుకనే 400 ప్రవక్తలు తెచ్చుకుంటున్నాను. వీళ్ళు 400 కంటే ఎక్కువ ఉన్నారు కరెక్టే, మీ 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 బ్రెయిన్ సూపర్. ఎందుకున్నారంటే బయలు ఒక్కడే ఉండలేడు కదా, ఈయన సింగిల్గా రాకుండా ఆయన భార్యను కూడా తెచ్చుకున్నాడు. ఓ ఈయన భార్య కూడా ఉందా, ఆమె పేరు అష్టరోతు. సో ఆమెను కొలవడానికి ఒక 450 మంది. సో బయలు అష్టరోతు 850 మంది ప్రవక్తలతో వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత చేసే పని అంటే యెహోవా దేవుడికి సంబంధించినటువంటి ప్రవక్తలను కానీ మనుషులను కానీ చిత్రహింసలు చేయటం, బాధ పెట్టేయటం, చంపేయటం జరిగింది. ఇప్పుడు దేవుడికి ఏమొస్తుంది, కోపం వచ్చింది. 11వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం దాకా యెహోవాకు కోపం కలిగెను అనేది 7 times వస్తుంది. ఇఫ్ యూ కెన్ కౌంట్ 7 times. ఈ 7 times ఎలాగా చెప్పంటారా, మనలో కూడా కోపం వస్తుంది. కోపంలో గ్రేడింగ్ ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తాను గ్రేడింగ్ ఏంటో. ఓకే, రే గొడచెక్, గొడచెక్కరా అంటే టీవీ చూస్తున్నాడు అనమాట. ఈ పిల్లలు ఎవరో ఆడుకుంటున్నారు, వాళ్ళ మీద అన్నాడు గొడవ చేద్దానా, రే గొడవ చేద్దాం. మీకు అర్థమైంది ఇప్పుడు, ఇది గ్రేడింగ్ అనమాట. సో దేవుడికి కూడా కోపం గ్రేడింగ్. పెరిగి 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 7వ అని అరిచాడు, అప్పుడే వర్షం అయిపోయింది. 3 ఏళ్ళు అదండి సీన్. సో ఈ సీన్ చెప్పిన తర్వాత ఇప్పుడు 17వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఒకే వర్స్ మనం చూద్దాం. 7వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధి నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. వెరీ క్విక్ 5 points ఫాస్ట్గా చెప్పి మీకు ఇచ్చేస్తాను. దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఒక డ్రమటైజ్ చేస్తాను. నేను చచ్చిపోయాను, పరలోకానికి వెళ్ళాను, నాకు మనోడు కలిశాడు. ఎవరు, ఏలియా కలిశాడు రోడ్డు మీద. సార్ ఏలియా గారు కదా, అవును సార్, మాది ఇండియా సార్. అవునా, వెరీ గుడ్ సార్. మీరు ఆహాబ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు కదా, అవును మాట్లాడాను సార్. మరి నాకు చిన్న డౌట్ సార్, ఆహాబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడారు కదా, అది బైబిల్లో పెట్టారులే తెలుసు నాకు. అంటే మీరు వెళ్ళినప్పుడు మాట్లాడిన తీరు, అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితిని బట్టి నాకు కొన్ని చిన్న డౌట్లు ఉన్నాయి సార్ అని అంటే అడగండి చెప్తాను. ఇప్పుడు మాకు ఒక్క వచనంలో రాశారు సార్ బైబిల్లో, అని మీకు చదివి వినిపిస్తాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఇలా రాశారు కదా సార్. రాశారు, కరెక్టే కదా. కాదు సార్, మీ అమ్మగారి పేరేంటి సార్, నీకెందుకు? అది కాదు సార్. పోనీ మీ నాన్నగారి పేరు నీకు అవసరమా సార్? అప్పుడు మీరు ఏం చదువుకున్నారు? అట్లాగా సార్, మీ వయసు ఎంత? సార్ మీ వయసు ఎంతో తెలీదు, మీరు ఏం చదువుకున్నారో తెలీదు, మీ అమ్మ ఎవరో తెలీదు, మీ నాన్న ఎవరో తెలీదు, మీరేమో ఆహాబు రాజు గారి ముందు నిలబట్టేశారు. ఎలా సార్ ఇది, ఎలా సార్? బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం లేదా? హలో, దేవుడు వాడుకోవడానికి కావాల్సింది బ్యాక్గ్రౌండ్ కాదు, కనెక్షన్. దేవుడితో మనం కనెక్ట్ అయి ఉంటే దేవుడు వాడుకుంటాడు. బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. నువ్వు ఎంత చదువుకుంటే నాకే, లేకపోతే నువ్వు ఎంత డిగ్రీలు ఉంటే నాకే, మీ ఫ్యామిలీ ఎంత గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉంటే నాకే, మీ ఫ్యామిలీ ఎంత గలీజ్ అయితే నాకే. దేవుడితో కనెక్షన్ ఉంటే దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ 2 రకాలు ఉంటారు. కొంతమంది ఏమంటారు తెలుసా, మా బ్యాక్గ్రౌండ్ చాలా సూపర్ సార్, మా నాన్నగారు 6 సంఘాలు కట్టారు, మా తాతగారు 40 సంఘాలు కట్టారు. ఇది కొంతమంది బ్యాక్గ్రౌండ్. అయితే నాకేంటి, ఇప్పుడు నీకుందా కనెక్షను? ఇది. మీలో కొంతమంది వేరే రకం చెప్తారు, సార్ నేను చాలా బ్యాడ్ సార్, మా డాడీ తాగుబోదు సార్, మా అమ్మ అది సార్ ఇది సార్. అయితే ఏం పర్లేదా, కనెక్షన్ ఉంటే దేవుడు వాడుకుంటాడు. కనెక్షన్. సో ఫస్ట్ థింగ్, ఫర్ గాడ్ టు యూజ్ యూ హీ నీడ్స్ కనెక్షన్. దేవుడితో సంబంధం అనేది ఉండాలి. నెక్స్ట్, సార్ మీరు ఆహాబు రాజు దగ్గరికి అని అన్నారు కదా, ఎలా మాట్లాడగలిగారు సార్? ఆయన రాజు కదా, మీరు ఆర్డినరీ సిటిజన్, ఎలా మాట్లాడగలిగారు? అంత చక్కగా, అంత గట్టిగా ఎలా మాట్లాడేస్తారు? అదా,
పెద్ద విషయం కాదు. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి దూకటం వచ్చిరా, ఇక్కడ నుంచి దూకటం వచ్చు, ఈ చివరి మెట్టి మీద నుంచి దూకమన్నారు అనుకో, ఎలా ఉంటుంది నాకు? ఇక్కడ నుంచి దూకటం వచ్చు కాబట్టి అది పెద్ద విషయమా? పెద్ద విషయం కాదు సార్. నాకు అర్థమయ్యేటట్లు చెప్పండి సార్. చెప్తాను ఏంటనంటే, రోజు 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 ఎన్నిసార్లు చెప్తారు సార్? చెప్తాను నేను. రోజు పొద్దున్నే రాజులకు రాజుని కలుస్తాను నేను. రోజు పొద్దున్నే రాజులకు రాజుని కలుస్తాను. ఆ రోజు ఎవరిని కలిసినా నాకు పెద్ద విషయం కాదు. ఆయన కలుస్తానుగా పెద్ద ఆయన్ని. సో పెద్ద ఆయన్ని కలిసిన తర్వాత ఇంకెవరిని కలిసినా నాకు పెద్ద కనబడదు. అది ఆడు రాజు అవ్వచ్చు, ఇంకెవడైనా అవ్వచ్చు. దేవుణ్ణి రోజు కలిసేటువంటి అనుభూతి ఉంటే ఎవరినైనా సరే మనం ఎలా మాట్లాడాలో మాట్లాడచ్చు. మొదటిది సంబంధం అయితే, రెండోది సహవాసం, అనుదినం ఉండాలి. మూడోది, ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నాను. సార్ మీరు ఆహాబు రాజుగారు ముందు కదా ఉన్నది. అవును, ఎవని సన్నిధి అంటారంటే చెప్తా. నేను ఏలియా గారు చెప్తారు, నేను మొన్న ఒక కొరియో చూశానయ్యా. మీరు అది కూడా చూస్తారా? చూశానులే ఒకటి పైనుంచి. చిన్న కుర్రోడు కొరియో వేస్తున్నాడు, బాగా వేస్తున్నాడు డ్యాన్స్, స్టెప్పులు గిప్పులు. ఇది ఇంత బాగా వేస్తున్నాడు ఏంటని జాగ్రత్తగా చూస్తే చాలా జనం ఉన్నారు, 4,000 మంది జనం. కానీ ఇంత బాగా వేస్తున్నాడు కదా, ఎలాగానంటే ముందు ఒక లావు ఆవిడ ఇలా అంటుంది, ఈడు కూడా అలాగే అంటున్నాడు. ఆ తర్వాత అర్థమైంది ఆవిడ సండే స్కూల్ టీచర్ అని. ఈడేసేది సండే స్కూల్ టీచర్ని చూసి, కానీ ఎంజాయ్ చేసేది మొత్తం దునియా. సార్ దీని అర్థం ఏంటి సార్? మనం ఎక్కడికి వెళ్ళినా ఏసేని తీసుకెళ్తామయ్యా, దేవుడిని తీసుకెళ్తాం, ఆయన ఉంటాడు అక్కడ. మనం మాట్లాడేది దేవుడితో, ఈనేది ప్రజలు. దేవుడితో మాట్లాడతానికి మనకు పెద్ద టెన్షనే ఉండదు, ఆయనతో మాట్లాడటానికే టెన్షన్. సో మనం దేవుడితో మాట్లాడేస్తాం, అయిపోద్ది. అంటే దేవుడు ఎక్కడికైనా వస్తాడంటే ఎప్పుడైనా వస్తాడు, ఎక్కడైనా వస్తాడు. ఆయన వదిలిపెట్టాడు. ఆయన అంటే మీ ఆఫీస్కి కూడా వస్తాడు, ఆఫీస్కి కూడా ఎక్కడికైనా వస్తాడు. మూడోది సన్నిధి. మొదటిది సంబంధం, రెండోది సహవాసం, మూడోది సన్నిధి. దేవుని సన్నిధి తనకున్నది కాబట్టి రోల్ ప్లే చేశాడు. నెక్స్ట్ ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు. ఇది ఎందుకు పోయి ఇచ్చారు సార్ డైలాగ్? ఇప్పుడు మీ ఇంటికి ఒక ఆఫీసర్ వచ్చి, అయ్యా మీ ఇంట్లో బంగారం ఉందంట, తనిఖీ చేయాలి అంటే ఏమంటావు నువ్వు? సర్టిఫికేట్ ఉందా, వారంట్ ఉందా అని అడుగుతావు కదా. వీడు కూడా అడిగాడు, అందుకే చూపించా. నేను ఎవరో తెలుసా? యెహోవా దేవుడు పంపించాడు నన్ను. ఆయన సంతకం, ఆయన సర్టిఫికేషన్ ఉంది మనకే, ఆయన సంతకం, ఆయన ముద్ర మన మీద ఉన్నది, ఆ కాన్ఫిడెన్స్ మనకున్నది. మొదటిది ఆయన సంబంధం, రెండోది సహవాసం, మూడోది సన్నిధి, నాలుగోది సంతకం. లాస్ట్, నా మాట ప్రకారం ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. సార్ ఏంటయ్యా కోపం తెచ్చుకోవచ్చు సార్ మీరు? చెప్పు. ఇప్పటిదాకా చాలా చిరాకు ప్రశ్నలు వేసావు, కానీ చెప్పు. ఆయన ఎందుకు గుర్తొస్తున్నాడా? ఆయన ఎందుకు గుర్తొస్తున్నాడు సార్? ఆయన కూడా అప్పుడప్పుడు ఏదో మాడుతూ ఉంటాడు సార్. ఆయన మాడతాడు, ఆయనకే తెలియదు. మీరు కూడా అలాగే ఉన్నాడు సార్. నా మాట ప్రకారం కాక వర్షం రాదంటే ఏంటి సార్ మీరేంటి? మీరేమన్నా దేవుడా? ఏంటి సార్ ఇది డైలాగ్? ఏంటి డైలాగ్? దీని అర్థం ఏంటి? ఇప్పుడు పిచ్చోడా, నేను చెప్పేదండి, నువ్వు అలా అనొద్దు. నేను కరెక్ట్గా చెప్తాను. నేను ఇనప మొక్కనే, ఓకే. దేవుడు అయస్కాంతం, ఓకే. ఇనప మొక్క అయస్కాంతం కలిస్తే ఇనప మొక్క ఏమవుద్ది? అయస్కాంతం అవుద్ది, మ్యాగ్నెట్. అవునా కదా? మనం దేవునితో అనుసంధానం అయిపోతే అర్థమైందా? దేవుడి డైలాగే మన నోట్లోంచి వస్తుందా? దేవుడి డైలాగే మన నోట్లోంచి వస్తుంది. దేవుడు మన ద్వారా మాట్లాడతాడు. ఆయన మాట ఆయనదే, కానీ ఎలా మాడతాం మనం? అదా అంటే అంత క్లోజా? చాలా క్లోజ్ అయిపోతాం. అంత క్లోజ్ అయితే కానీ దేవుని శక్తి మనలోంచి రాదు. దేవుడు ఈ ప్రపంచంలో తన శక్తిని కనపరచడానికి ఆయన ఉపయోగించేది ఒక మనిషిని. ఆ మనిషి ఎవరైతే సరే నిలబడితే దేవుడు వాడుకుంటాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో నిలబడ్డాడు, శక్తిని చూపించాడు. దానియేలు నిలబడ్డాడు, శక్తిని చూపించాడు. దావీదు నిలబడ్డాడు, శక్తిని చూపించాడు. ఆయన నువ్వు నిలబడు, నీ ద్వారా చూపిస్తాడు ఆయన. ఇట్ ఈస్ గాడ్స్ పవర్ దట్ ఈస్ డిక్లేర్డ్ త్రూ యూ. నువ్వు నిలబడితే ఈ 5 ఉంటే కనుక దేవుడు మన రోల్ని ఫుల్ఫిల్ చేయడానికి వాడుకోగలుగుతాడు. సంబంధం,
సహవాసం, సన్నిధి, సంతకం, శక్తి. మై ఫ్రెండ్స్, యూ హ్యావ్ ఎ రోల్. యూ కెనాట్ ఫర్గెట్ ఇట్. యూ కెనాట్ త్రో ఇట్ అవే. యూ హ్యావ్ ఎ రోల్. గుర్తుపెట్టుకోండి, ఈ కెమెరా పాడైపోతే ఇంకో కెమెరా పెట్టుకోవచ్చు, ఈ లైట్ పోతే ఇంకో లైట్ పెట్టుకోవచ్చు, కానీ నన్ను మాత్రం దేవుడు రిప్లేస్ చేయడు. నా లాంటోడు ఇంకోటి ఉండడు. ఐఎమ్ యూనిక్. నువ్వు కూడా అంతే. యు ఆర్ యూనిక్. నీ కోసం దేవుడు ఒక రోల్ని ఫిక్స్ చేశాడు. ఆ రోల్ని ఇంకెవడికి ఇవ్వడం. ఇఫ్ యూ డోంట్ డూ ఇట్, ఇఫ్ యూ డోంట్ ఫుల్ఫిల్ ఇట్, యూ విల్ బి క్వశ్చన్. అంతేకాదు, నీ తర్వాత చేయాల్సిన వాళ్ళంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోతారు. గాడ్ బ్రాట్ యూ హియర్ టు అమెరికా. ఐదర్ యు ఆర్ ఎ స్టూడెంట్, ఆర్ హ్యావింగ్ ఎ స్పెషల్ స్టాటస్, ఆర్ ఎ గ్రీన్ కార్డ్ హోల్డర్, ఆర్ ఎ సిటిజన్. గాడ్ బ్రాట్ యూ హియర్. గాడ్ హ్యాస్ ఎ రోల్ ఫర్ యూ. దేవుడు నీకంటూ ఒక రోల్ ఇచ్చాడు. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. యూ నీడ్ టు ఆస్క్. అండ్ ఇఫ్ యూ డోంట్ ఫుల్ఫిల్ ఇట్, నువ్వు ఫుల్ఫిల్ చేయకపోతే కనుక ఇట్ విల్ బి ఆల్వేస్ అ బ్లాంక్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఐ రెడ్ దిస్ స్టోరీ ఇన్ ఎ బుక్ కాల్డ్ హిడెన్ హాఫ్. జీసస్ క్రైస్ట్ చచ్చిపోయి పరలోకంకి వెళ్తాడు. చచ్చిపోయి తిరిగి లేచి పరలోకంకి వెళ్తూ ఉంటే దేవదూతలు చాలా హడావుడిగా జీసస్ క్రైస్ట్కి ఇన్విటేషన్ ఇస్తూ ఉంటే గ్యాబ్రియల్, మిఖాయల్ జీసస్ క్రైస్ట్కి దండలేసి, గ్యాబ్రియల్ అంటాడు, జీసస్ ఆ సీట్ చూడు 33.5 సంవత్సరాలు ఖాళీగా ఉంది, ఎందుకు వెళ్ళావు భూమి మీదకి అని అడిగితే, గ్యాబ్రియల్ అలాంటివేంటి, నువ్వే కదా మరియంతో చెప్పావు నేను లోకరక్షకుడిని. చెప్పానులే, కానీ ఎందుకు వెళ్ళావు అడిగాను. ఈలోగా మైకల్ దండేసి, లోకాన్ని రక్షించడానికి ఏం చేసావు? అదేంటి మైకల్, నేను శిలువ మీద చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత నువ్వు రాయి మీద కూర్చొని ఉన్నావు కదా. కూర్చున్నానులే, తెలుసుకుందామని అడిగాను. వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత, మరి జీసస్ నువ్వు శిలువ మీద చచ్చిపోయి తిరిగి లేచడం బట్టి లోకానంతటికి రక్షణ అన్నావు. ఇప్పుడు లోకం అంతా రక్షించబడిందా? లేదు. మరి ఎందుకు చచ్చిపోయినట్లు? రక్షించబడటానికి శక్తి ఉంది, ఉంటే సరిపోయిందా? ఎవరో ఒకరు చెప్పాలి కదా. అదే మరి చెప్పాను కదా మనవాళ్ళకి. ఎవరు చెప్పావు? అదే మనోళ్ళు అంటే ఎవరు? అదేనా ఆ శిష్యులు. ఆ శిష్యుల్లో ఒకడు ఆల్రెడీ సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఇంకోడేమో చిన్న పాప ముందు ఆయన ఎవరో నాకు తెలియదని బొంకాడు. ఇంకోడేమో స్క్రూ డ్రైవర్ పెట్టుకొని గాయంలో ఏలు పెట్టి తిప్పితే కానీ నమ్మని అన్నాడు. వాళ్ళ నువ్వు నమ్మింది అని అంటే, నేను నమ్మిందా వాళ్ళనే. మైకల్ అంటాడు, గ్యాబ్రియల్ అంటాడు, జీసస్ వాళ్ళని నమ్మావు కదా, వాళ్ళు ఎవ్వరికి చెప్పకుండా చచ్చిపోతే, వాళ్ళ రోల్ ఫుల్ఫిల్ చేయకపోతే నీ పరిస్థితి ఏంటి అని అంటే, డూ నో వాట్ జీసస్ సెడ్ ఆ స్టోరీలో? అది స్టన్నింగ్ అనిపించింది నాకు. జీసస్ ఏమంటాడు తెలుసా? ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి ఎల్స్. నాకు ఇంకెవరు లేరు. ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీని రీచ్ అవ్వడానికి, మీ కలీగ్స్ని రీచ్ అవ్వడానికి, మీ ఫ్రెండ్స్ని రీచ్ అవ్వడానికి, మీ కాలనీలో ఉన్న వాళ్ళు రీచ్ అవ్వడానికి మీరు ఒక్కళ్ళే మార్గం, వేరే వాళ్ళు లేరు.